ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాము. ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్, స్వార్థ ప్రయోజనాల కోసం కూటమి ఏర్పడలేదు అన్న సీఎం. 15 ఏళ్లు కలిసే ఉంటామన్న పవన్ కళ్యాణ్. సెకండ్ బ్రేకింగ్ న్యూస్, తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, ఈ నెల 27న పోలింగ్. థర్డ్ బ్రేకింగ్ న్యూస్, కాగ్ నివేదికపై ఢిల్లీ మాజీ సీఎం ఆతిషి కీలక వ్యాఖ్యలు చేశారు, అదేంటో చూద్దాం. ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, బిట్ కాయిన్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా 60 చోట్ల సిబిఐ సోదాలకు సంబంధించి. ఈ 4 బిగ్ బ్రేకింగ్ న్యూస్ ని డీటెయిల్ గా మనం ఒకసారి ఫోకస్ చేద్దాం. ఫస్ట్ వన్, స్వార్థ ప్రయోజనాల కోసం కూటమి ఏర్పడలేదు అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యమన్నారు ఏపీ సీఎం. 15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుంది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సెకండ్ బ్రేకింగ్ న్యూస్, తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎల్లుండే పోలింగ్. గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. థర్డ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్, కాగ్ నివేదికపై ఢిల్లీ మాజీ సీఎం ఆతిషి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త లిక్కర్ పాలసీ అమలు చేస్తుంటే ఆదాయం పెరిగేది అన్నారు. ఆదాయం కోల్పోవడానికి ఎల్జీ, సిబిఐ, ఈడీనే కారణమన్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్, దేశవ్యాప్తంగా 60 చోట్ల సిబిఐ సోదాలకు సంబంధించి. బిట్ కాయిన్ వ్యవహారంలో సుప్రీం ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ, పుణె, బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో దాడులు జరిగాయి.